అధ్యాయం 5 కుండలిని యోగం శ్రీ జ్ఞానేశ్వర్ ప్రకారం 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు బోధించిన యోగ ప్రధాన మార్గాలు వివరించబడ్డాయి. ఈ గీతాపదేశంపై సాధన కోసం శ్రీ జ్ఞానేశ్వర్ ఈ క్రింది వివరణను ఇచ్చారు. 2 గీతలో చెప్పినట్లుగా ఒక పుణ్యక్షేత్రంలో సద్గురువును స్మరించండి. అప్పుడు మీరు సత్వగుణంతో నిండిపోతారు. అహం నశిస్తుంది. ఇంద్రియాల ప్రవాహం ఆగిపోతుంది మరియు మనసు హృదయంలో ఏకీభవిస్తుంది. ఇది జరిగే వరకు మీరు సద్గురువును స్మరించాలి. అప్పుడు సహజంగానే యోగాసనాలు మరియు యోగముద్రలు ఏర్పడతాయి. ప్రాణవాయువులు ఉత్తేజితమవుతాయి మరియు ముద్రశక్తి ద్వారా యోగసిద్ధులు సాధించబడతాయి. 3 ఆమముద్ర అంటే గొర్రె మాంసాన్ని తడకు గట్టిగా అంటించడం. పురుషాంగానికి గుదానికి మధ్య ఇరువైపులా 14 అంగుళాలు మరియు మధ్య నుండి 1 అంగుళం క్రిందకు వదిలి కుడిమడమను స్థిరంగా ఉంచి తోభారం పిరుదులను తాకనట్లుగా పైకి ఎత్తాలి. ఎడమ మడమను కుడితొడపై సౌకర్యవంతంగా ఉంచి ఈ స్థితిలో ఆసనంలో స్థిరంగా కూర్చోవాలి. దీనిని వజ్రాసనం అనే మూలబంధం అంటారు. దీనివల్ల అపానవాయువు యొక్క అధోప్రవాహం నిరోధించబడుతుంది. మర్మస్థనాలు లాగబడతాయి మరియు వృషణకోశం పైకి లేస్తుంది. శరీర బరువు కుడిమడమపై ఆధారపడి ఉన్నందున ఉపస్థేంద్రియం యొక్క బాహ్య ప్రవాహం నిరోధించబడుతుంది మరియు పురుషాంగం మరియు పయనాల నుండి నాడులు మరియు పయనాల ఊర్ధ్వ ప్రవాహం ప్రవహిస్తుంది. ఫలితంగా శారీరక ఆరోగ్యం కలుగుతుంది. 4 తరువాత చేతులను ఎడమపాదంపై ఒకటానిపై ఒకటి తామర పువ్వులా ఉంచి భుజఫలకాలను పైకి ఎత్తి ముఖాన్ని పైకి లాగి తలను ఛాతికి ఆనించి నొక్కాలి. కనురెప్పులు మూసుకుంటాయి మరియు సగం తెరిచిన చూపు ఏర్పడుతుంది మరియు ఆ చూపు బయటివైపు ఉన్నప్పటికీ అది నుక్కురంధ్రాలను దాటి వెళ్లదు. బయటివైపు చూడాలనే కోరిక అదృశ్యమవుతుంది. అన్నమాహిక మూసుకుంటుంది. మోహాక్ ఛాతికి నొక్కుకుపోతుంది మరియు పురుషాంగం లోపలికి అదృశ్యమవుతుంది. తద్వారా తలకు అనుసంధానించబడిన పారాసింపథెటిక్ అమృతనాడులు తెరుచుకుంటాయి. కంఠం నుండి వెలువడే సహానుభూతి నాడులు నిరోధించబడినట్లు కనిపిస్తాయి. 5 అప్పుడు స్వాదిస్థానానికి మరియు నాభికి మధ్య ఉన్న క్రింది ఉదరం పైకి లాగబడుతుంది. ఇదే ఒట్టియాన బంధం. ఈ విధంగా స్వాదిస్థానానికి సంబంధించిన అవయవాలైన అధోజఠరిక మరియు మధ్య జలాజఠరికలు నిరోధించబడినట్లు కనిపిస్తాయి. 6 పైన పేర్కొన్న ఆసనం కుడి మడమ యొక్క స్థానం మినహా చిత్రంలో చూపిన పద్మాసనాన్ని పోలి ఉన్నట్లు చూడవచ్చు. 7 అప్పుడు చంచలమైన మనసు అణగదొక్కబడుతుంది. ఆకలి మరియు నిద్ర తొలగిపోతాయి మరియు గాలి కడుపులోకి ప్రవేశించి మలాన్ని విసర్జిస్తుంది. అంతేకాదు ప్రవేశిద్ద ప్రతి శరీరం యొక్క అంతర్గత అవయవాలలో పేరుకుపోయే నిరుపయోగమైన కొవ్వు పదార్థాలను కరిగిస్తుంది. ఇది కూడా పరాసింపథెటిక్ అమృతనాడుల చర్యగా కనిపిస్తుంది. 8 ఈ క్షణంలో మరొక చోట ఏమి జరుగుతుందో గమనిద్దాం. కుండలినీ సర్పం తామర పువ్వుల మూలం చుట్టూ 3 సార్లు చుట్టుకొని నాభి వద్ద మూసుకొని ఉన్న 2 తమ్మెలలో తన నిద్రాణస్థితి నుండి మేల్కుంటుంది. ఆమె తన చుట్టను విప్పి అవయవాల నిద్రాణస్థితిని సునాయాసంగా ఛేదించినప్పుడు నక్షత్రాల వర్షం కురిసినట్లుగా లేదా సూర్యుడే అవతరించినట్లుగా ప్రాణం పట్టుబడుతుంది. చాలా కాలంపాటు ఆహారం లేకుండా నిద్రించిన ఆమె తన నోరు తెరిచి అగ్నిదివాలలను వెదజల్లుతూ శరీరంలోని ప్రతి చోట నుండి పనికిరాని మాంసాన్ని భక్షిస్తుంది. హృదయం నుండే 1-2 గుక్కలను మృంగేస్తుంది. ఆమె ఈ పనంతా తన స్థానాన్ని వదలకుండానే చేస్తుంది. 9 మన శ్వాసతో 12 అంగుళాలు నష్టపోయే ప్రాణవాయువును ఆమె నిలువరించి పైకి లేచే అపానవాయువుకు వ్యతిరేకంగా దానిని ఆపకుండా నాభితామర నుండి వీక్షిస్తుంది. ఆ తర్వాత ఆమె శరీరం యొక్క పృథ్వీజల పాకాలను భక్షించి సుషుమ్నానాడి వద్ద ఉంటుంది. ఈ క్షణంలో ఆ యువతి వాంతి చేసుకున్న విషం అమృతంగా మారి సుషుమ్నా మార్గం గుండా ప్రవహించి శరీరం మొత్తాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. పింగళా నాడీ ప్రవాహాలు సుషుమ్నాలో లీనమవుతాయి. సుషుమ్నా పైభాగంలో ఉన్న
అమృతపాత్ర కొద్దిగా వంగి ఆ అమృతం కుండలిని నోటిలోకి పడుతుంది. అన్నమయ కోశంలో వామ, హరితాళ్ల యొక్క అవరోహణ సంబంధాలు క్షీణించి పిట్యూటరీ, పీనియల్, లాలాజల గ్రంథులకు వెళ్లే పారాసింపథెటిక్ ప్రేరణలు చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తాయి. 10. ఈ విధంగా కుండలిని అమృతాన్ని పానం చేసిన తరువాత యోగి శరీరం తేజోవంతంగా మారుతుంది. ఆ శరీరాన్ని చూడటానికి యముడు కూడా భయపడతాడు. యోగి వృత్తియాప్యం వలె యవ్వనాన్ని విడిచిపెట్టి బాల్యాన్ని తిరిగి పొందుతాడు. కాని అది అపారంగా బలపడిన యవ్వనం. చేతిగోళ్లు కొత్తగా, అందంగా మారతాయి. అందమైన జుట్టు పెరుగుతుంది. కొత్త పళ్ళు వస్తాయి. కాని అవి చిన్నవిగా ఉండి వజ్రాలలా మెరుస్తాయి. ముత్యపు చిప్ప మధ్యలో ఉన్న ముత్యాలవలే కనురెప్పల మధ్య కనుపాపలు ప్రకాశిస్తాయి. శరీరం తేలికవుతుంది. అతనికి 7 లోకాల సంఘటనలు మరియు ఒక చిన్న బీజం యొక్క మానసిక వ్యవహారాలు తెలిసి ఉంటాయి. అతను తడవకుండా అలలపై నడుస్తాడు. 11. ఈ క్షణంలో కుండలిని హృదయాన్ని చేరి జీవితంలోని అందమైన చిత్రాల వంటి శబ్దాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది వర్ణనాతీతం. ప్రాణవాయువు పూర్తిగా కరిగిపోనందున అది ఆకాశంలోని మేఘంవలే శూన్యభావనను సృష్టిస్తుంది. 12. తామరపువ్వు మధ్యలో ఖాళీ స్థలం ఉన్నట్లే హృదయం మధ్యలో ఉన్న గొప్ప ప్రదేశంలో జీవశక్తి స్వరూపిణి అయిన కుండలినీ దేవి జీవికి కాంతితత్వాన్ని ఆహారంగా అందించి బుద్ధితత్వాన్ని ఒక పళ్లంలా ఇస్తుంది. అప్పుడు సమస్త తత్వాలు కరిగిపోతాయి మరియు కుండలిని తన తేజోరూపాన్ని విడిచిపెట్టి నిరాకార జీవంగా మారుతుంది. ఇప్పుడు యోగి సమాధిని పొందుతాడు. ఆకాశ శక్తి బంధాలు విడిపోతాయి. ఈ విధంగా శ్రీకృష్ణుడు చూపిన యోగ పద్ధతిని ఈ ప్రపంచంలో దానిని బోధించడానికి అర్హులైనవారింకా ఉన్నారనే ఆశతో శ్రీ జ్ఞానేశ్వరుడు ప్రచురించాడు. 13. ఈ దశలో యోగి బాహ్యంగా మునపటిలాగే కనిపించినప్పటికీ ఆకాశ మనసు వంటి అరుదైన శక్తులను పొందుతాడు. అయితే అతను భౌతిక శక్తులను నిరుపయోగమైనవిగా భావిస్తాడు. పృథ్వీ, అప్పు తేజస్సు మరియు తేజస్సు వాయువులలో లీనమైనప్పుడు కుండలిని అనే నామం అదృశ్యమవుతుంది. ఆ కుండలిని శివునిలో లీనమయ్యే వరకు అది అవినీతి మరియు దుఃఖస్థితిలో ఉంటుంది. అప్పుడు అది జలంధర బంధస్థితి గుండా ప్రయాణించి సుషుమ్న నాడిని చీల్చి ఓంకార వెనుక భాగాన్ని అధిరోహించి పచ్యంతి అనే నిచ్చెనను తన్ని బ్రహ్మరంగి రక్తంలో పరకాశాన్ని చేరుకుంటుంది. అన్నమాయ కోశంలో జలంధర శక్తికి నిలయమైన మేడుల్లా ఓబ్లాంక్టా, చతుర్థ జఠరిక మరియు వాక్ శక్తిదడం ఈ స్థానాలను అధిరోహించడం ద్వారా ఉన్నత స్థానాలను చేరుకున్నట్లు కనిపిస్తాయి. యోగ ప్రసంగాలలో ఈ స్థానాలను వరుసగా ద్వాదశాంతప, మయూర్పాలం, నిరూపారు మరియు షోడశాంతం అని కూడా పిలుస్తారు. 14. అప్పుడు కుండలినీ శక్తి ప్రణవార్ధ ఫలకాలను దాటి విధి సముద్రం వలె బ్రహ్మ అందర ఆకాశంలో ప్రవేశించి నేనే బ్రహ్మను అనే సాక్షాత్కాలంతో పరబ్రహ్మలింగాన్ని ఆలింగనం చేసుకుంటుంది. 15. అప్పుడు మహాభూత అనే తెర తొలగిపోతుంది మరియు జీవుడు బ్రహ్మ సంయోగానందాన్ని అనుభవిస్తారు. మేఘం నుండి నీరు తిరిగి సముద్రంలో కలిసినట్లు శరీరం సప్తబ్రహ్మంలో లీనమవుతుంది. ఈ అనుభవం మనస్సుకు చెడ్డది కాదు. ప్రణవ మహారం కూడా ప్రవేశించలేని ఆ బ్రహ్మ వంటి స్థితిని మనస్సు ఎలా చేరగలదు? సూక్ష్మ ప్రాణం కూడా గొప్ప ప్రయత్నంతో ఆ ఆకాశంలో లీనమవుతుంది. దీనిని అనుభవించినవాడు పరబ్రహ్మ అవుతాడు. ఇది కూడా అదే ఆనందస్థితి. 16. తిరుమూలర్ తిరుమంత్రం. మీరు అక్షరాలతో ఉన్న మూలాధారాన్ని చూస్తే మీకు 4 కాళ్ల ఆడసర్పం కనిపిస్తుంది. జాగ్రత్తగా చూస్తే నాలుక, తోక చీలి ఉంటాయి. ఆమె తలపై బీజక్షరం ఉంచి తోకను పట్టుకుని మాట్లాడని మంత్రాన్ని జపిస్తే ఆమె విషం తొలగిపోతుంది. 17. జ్ఞానేశ్వర యోగం. ఆకాశంలో స్త్రీ చిహ్నాన్ని చూడండి. గ్రహాలు కూడా ఆమె గర్భంలోనే ఉన్నాయి. పర అనే సూక్ష్మనామం ఆమెలో నెలకొని ఉంది. ఆ విషయాన్ని ధృవీకరించడానికే ఆమె బ్రహ్మారాంశానికి వచ్చింది. అక్కడ ఆమెను దర్శించి లౌకిక కోరికల నుండి విముక్తి పొందండి. 18. బ్లావట్స్కీ వివరించిన కైలాస పద్ధతి. హృదయాంతరగ్రహమైన జగతాంబకు తేజస్సు శక్తిని పంపండి. అక్కడి నుండి విశ్వకేంద్రమైన 6వ స్థానానికి వెళ్లి పరమాత్మ ప్రాణంగా అవతరించండి. ఆమె సర్వాన్నీ నింపే గురువాజ్ఞను పలుకుతుంది. అప్పుడే మీరు కేసరసిద్ధిని పొందుతారు. మీరు గాలిలోని తరంగాలపై ప్రయాణిస్తారు. 19. ఈ కైలాస పద్ధతి గురించి వివరించే గ్రంథంలోని ఉపదేశక కథలో అప్రతియార్ చెప్పినట్లుగా ఈ కైలాస పద్ధతులు అనేక హిందూ సంస్కృత గ్రంథాలలో కూడా ప్రస్తావించబడ్డాయి. ముఖ్యంగా శ్రీ జ్ఞానేశ్వర్ గారు కృష్ణార్జున సంవాద వ్యాఖ్యానంలో యోగాని పొందిన వ్యక్తి యొక్క స్థితిని ప్రకాశవంతంగా వర్ణించారు. ఆయన గ్రంథమే యోగరాష్ట్రం.
ఇది అత్యంత ప్రసిద్ధమైన పుస్తకం. ప్రతియార్ గారు ఈ విధంగా ప్రశంసించిన గ్రంథాన్ని ఈ అధ్యాయంలో తమిళంలోకి అనువదించి వివరించడం నాకు ఒక ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను. 20 వాస్తవానికి తేజస్ శక్తి కుండలిని అనే పేర్లతో పిలువబడే దేవత దేశం, కాలం మరియు మతం యొక్క మతపరమైన కోణాలలో లేదు. కాని పాశ్చాత్య పండితుడు వాల్ట్ విట్మెన్ ఇలా అంటాడు: ఓ అమ్మాని, నీవు నీ తలను ప్రక్కకు నెమ్మదిగా వంచాలి. నీవు నా గోరును తీసివేసి నీ నాలుకను నా హృదయంలో ఉంచావు. నీవు నా ముఖం నుండి నా పాదాల వరకు వ్యాపించావు. వెంటనే నాలో వర్ణనాతీతమైన శాంతి, తెలివితేటలు మరియు ఆనందం వెల్లివిరిశాయి. ఈ విధంగా కుండలిని శక్తి ఎటువంటి యోగాభ్యాసం లేకుండానే నడుం మధ్యలో ఉన్న కందస్థితి నుండి హృదయాన్ని చేరుకుని శరీర వ్యవస్థలన్నింటినీ వ్యాపింపజేసి నాకు ఆశీర్వాదాలు అందిస్తుందనేది స్పష్టమవుతోంది. 21 వామహేశ్వర తంత్రం. కుండలిని అనేవి తన తోకతో శరీరమూలాన్ని కాటువేసి ఒక సన్నని సర్పం. యోగి పద్మాసనంలో ఆసీనుడై ప్రాణాన్ని అంటే పైనాను పట్టుకొని పాయువును సంకోచింపజేసి పైకి లేపి స్వాదిష్టాకినిని మూసివేసి దానిని రక్షించడం ద్వారా కుండలినిని మేల్కొలుకుతాడు. అతను దానిని బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథాల గుండా మరియు 6 చక్రాల గుండా నడిపించి సహస్రార పద్మంపై పార్థియతో కలిపి శిరస్సులో విలీనం చేస్తాడు. ఇదే ఉత్తమ యోగస్థితి. 22 శంకరాభాగవత పాదాసరి. మూలంలో ప్రావి, మణిపూరలో జలం, స్వాదిష్టానంలో ఆఘాని, అనాదత్లో వాయువు, విశుద్ధిలో అఖయం మరియు పరమతీయలో మనసు కలిగి ఉన్న అందమైన లహరి యొక్క సాధారణ మార్గాన్ని దాటినా ఓ పరదేవా, మీరు హరపద్మంలో పదంతో ఏకమవుతారు. ఈ ధ్యానమే అంతర్గత త్యాగం. 23 పై విషయాలను నేను శాస్త్రాలలో ఉన్నవి ఉన్నట్లుగా అనువదించి వ్రాసాను. వ్యాఖ్యానాలలో నా సొంత అభిప్రాయాలను చేర్చాను. ఈ కుండలినీ యోగం చాలా ముఖ్యమైనది కాబట్టి నేను అరుదైన శాస్త్రాలను ప్రస్తావిస్తున్నప్పటికీ ఇక్కడ కొన్ని సాధారణ విషయాలను పేర్కొనదలుచుకున్నాను. ఈ కుండలినీ శక్తి యొక్క స్వభావం అమృతనాడీ స్వభావం వలె ఉంటుందని, అంటే పారాసింపథెటిక్ అని నేను ఇదివరకే చెప్పాను. ఈ శక్తి వరుసగా వర్ధకీయం, బ్రధైత్వం మరియు యౌనమం అనే దశలను స్వీకరించి యోగ అష్టగికుడికి రాజసమైన లైంగిక స్వభావాన్ని ఇస్తుంది మరియు కొత్త దంతాలు, జుట్టు మరియు కంటి తేజస్సును సృష్టిస్తుంది. దీని సారాంశమేమిటంటే, తల్లి అనగా జీవశక్తి గర్భం నుండి సుమారు 12 సంవత్సరాల వయసు వరకు లోపలి నుండి పనిచేస్తూ తగిన రూపాలను మరియు నాడీ గుర్తులను నిర్మిస్తుందని శ్రీ జ్ఞానేశ్వరర్ చెప్పారు. ఆమె అది చేసి నిద్రపోయింది. అప్పుడు ఆ వ్యక్తి కోరినట్లుగా అతను ప్రపంచయాత్రకు వెళ్లాడు. బాహ్య సంఘర్షణలు గురించి తెలియని మనసు శక్తి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి సంస్కారాలను, వాటికి అనుగుణమైన మార్గాలను సృష్టించి సంసారాన్ని నడుపుతుంది. అయితే సంసారం నుండి తప్పించుకోవాలనే కోరికతో యోగి మళ్లీ శిశువులా మారిపోతాడు. ముక్తి పొందిన ఆత్మలు పిల్లలలాగా లేదా మీ తల్లిదండ్రులలాగా ఉంటాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. క్రిళమతంలో కూడా ఇదే చెప్పబడింది. మీరు శిశువులా మారితే తప్ప మీరు సత్వలోకంలోకి ప్రవేశించలేరు. అందువల్ల యోగి జీవశక్తి అయిన తల్లిని ఆలింగనం చేసుకుంటాడు మరియు ఆమె అతని రూపాలను పోషించి సంస్కరించడం ప్రారంభిస్తుంది. తద్వారా అవి మునుపటిలా వేశ్యలుగా మారలేవు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అతను సంసారంలో కూర్చొని ఉండగా 10-20 సంవత్సరాలుగా నిద్రిస్తున్న ఈ అందమైన స్త్రీ మేల్కొన్నప్పుడు కూడా ఆకలితో ఉంటుంది. ఆ దేవత యోగి శరీరంలో పేరుకుపోయిన మలినాలను సున్నితంగా తుడిచివేసి నాడిలోని ముడులను విప్పి ఆ నాడిలో పాతుకుపోయిన కామం, కోపం మొదలైన చెడు ఆలోచనలను తొలగిస్తుంది. ఆమె శంఖం, మానసిక వేదన వంటి సమస్త మలినాలను తొలగిస్తుంది. పురోహితుని ఆజ్ఞ ప్రకారం భూమి మూలంలో నిద్రించే ఆ దేవత మేల్కొని భూమి నుండి తిరిగివచ్చి మనసు యొక్క తత్వాలను దాటి 1000 రేకుల పద్మంపై భర్తతో ఆనందంగా భోగమిస్తుంది. 24 అబ్రహ్మానంద ప్రజలు వివాహం చేసుకోలేరా? ఈ విషయంలో 25 సంవత్సరాల క్రితం తిరువణ్ణామలైలో నేను భగవాన్ రమణ మహర్షిని మొదటిసారి చూసినప్పుడు జరిగిన ఒక సంఘటనను మీకు చెప్తాను. భగవాన్ ఎప్పటిలాగే కళ్ళు తెరిచి మౌనస్థితిలో ఉన్నారు. ఆయన ముందు నేను ప్రసిద్ధ సిద్ధ గ్రంథంలో మెదడులోని నాడుల నిర్మాణం గురించి, బంతిలా కనిపించే మెదడు గురించి మరియు
బంతిలా కనిపించే నాడుల గురించి చదువుతున్నాను. యోగ ప్రక్రియ ద్వారా మృతులను బ్రతికించే సమయం వచ్చినప్పుడు మరియు సహస్ర నేలపై 1000 దీపాలు వెలిగించాల్సిన సమయం వచ్చినప్పుడు భగవాన్ 1000 అంటే అపారమైనది అని అర్థం చేసుకొని ఉండాలి. ఆంగ్లంలో ఆయన ఆ రూపంలో లక్షల కణాలు ఉన్నాయని 1,00,000 దీపాలు వెలిగించాలని చెప్పి మళ్లీ మౌనంగా ఉండిపోయారు. ఆ సమయంలో నేను ఆయన మాటలను స్పష్టంగా అర్థం చేసుకోలేకపోయాను. పర్వత ప్రాంతాలలో 15 సంవత్సరాల పరిశోధన తర్వాత శాస్త్రగ్రంథంలో నేను చదివిన దాని నుండి నాకు అర్థమైంది ఏమిటంటే, మానవుని పైమెదడు 24 నుండి 31 మిల్లీమీటర్ల మందంతో ఉంటుంది. అందులో 925 కోట్ల కణాలు ఉంటాయి. కుండలినీ శక్తి తన ప్రాణనాదంతో ఈ ప్రాంతంలో సంచరిస్తే ఆ కణాలు తప్పకుండా మరింత జీవశక్తిని పొంది అపారమైన మరియు నూతన ఆధ్యాత్మిక జాగృతిని పొందుతాయి.